ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది పిల్లల పండగ. గరికి తెస్తారు, వాళ్ళు తోచిన తెస్తూ ఉంటారు, పాలవిలు కడుతూ ఉంటారు, కేరింతలు కొడుతూ ఉంటారు, మెయిన్గా మట్టితో వినాయకుడిని తయారు చేస్తూ ఉంటారు. అంటే పిల్లలతో పాటు పిల్లలై ఆడతాడు వినాయకుడు. అవును, ఆ పాలవిలు కట్టేటప్పుడు పిల్లలు చేసే అల్లరింట అంతా కాదు, నే కడతానంటే నే కడతా అని చెప్పి పోటీ పడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రసాదాల దగ్గర పిల్లలకి ఇష్టం, 9 రకాల ప్రసాదాలు ఇవి తయారు చేస్తూ ఉంటారు. చాలా తమాషాగా జరుగుతుంది ఇది. అంటే అన్ని తరహాల వాళ్ళు వాళ్ళకి తగినటువంటి స్థాయిలో గణపతిని వాళ్ళకి తోచినట్టుగా చేసుకోవటం చాలా సరదాగా ఉండేది. అంటే ఇప్పుడు తరానికి తెలియకపోవచ్చు, మా బాల్యంలో ఏంటంటే వినాయక చవితి పండుగ వచ్చిందంటే సాయంత్రం పంజడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, సాయంత్రం రోడ్డు మీద సినిమాలు వేసేవారు అనమాట. అది చూడటానికి ముచ్చట పడేవాళ్ళం. వినాయక చవితి అవునంటమ్మా, ఆ బాల్య దశలో మాకు అవన్నీ చూసినటువంటి వాళ్ళం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది పిల్లల పండుగ. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా పండగ ఈ వినాయక చవితి సందర్భంగా? మార్పులు వస్తాయి కదండి అమ్మా, మార్పులు వస్తాయి. అప్పట్లో పందిళ్ళు తక్కువ ఉండేవండి, ఇప్పుడు పందిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. సందుకొక 10 పందిళ్ళు వచ్చాయి. దానివల్ల అందరూ దీన్ని ఇంకొచ్చేసేపు ఎక్కువ ఆస్వాదన చేస్తున్నారు. అప్పట్లో ఎక్కడో 10 వీధులకో 15 వీధులకో ఒక పందిరు ఉంటే ఆ పందిరు చూడటం కోసం వెళ్ళేవాళ్ళం మేము.